Subscribe to our channel and press the bell icon for the latest updates. మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు చెప్తా ఉన్నారు, కట్టుకథలు చెప్తా ఉన్నారు. మేము తెలుగుదేశం పార్టీతో జతగట్టాం, కుమ్ముక్కయ్యాం, కలిపి పనిచేస్తున్నామని. అరే తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఏకపక్షాన ఉతికారేసింది జనసేన గాని మీకెక్కడుంది దమ్ము? ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడుంది దమ్ము? అరే మీరు చట్టసభల్లోంచి పారిపోతే మీరేం చేస్తారు? ప్రజల కోసం మీరేం మాట్లాడతారు? అరే పదవిలో లేకపోయినా కానీ, ఒక కౌన్సిలర్ పదవి లేకపోయినా కానీ బలంగా గళమెత్తరిస్తే ఒక్కొక్క పని చేస్తా ఉన్నాం. అనంతపురంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఆడపిల్లలు తీసుకెళ్ళిపోతా ఉంటే ఆపాం. మేము ఈ రోజుకి 8 మంది యూఏ నుంచి తీసుకొచ్చాము. ఈ రోజున అది మేము గుండెలు, మేము చట్టసభలకి వెళ్ళలేదు. ప్రతి వ్యక్తికి చెప్తున్నాను, ఓటమి భయం లేదు నాకు. అందరూ ఓటమి భయం. 2019లో నువ్వు ఎలా గెలుస్తావు, ఎలా ముఖ్యమంత్రి అవుతావు అంటే తొడగొట్టే చెప్తున్నాను. ఎవరు నన్ను ఆపేది? నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఎవరు నన్ను ఆపేది? మీకు ఆపగలిగే సత్తా ఉందా? నాతో పోరాటం చేయగలిగే ధైర్యం ఉందా? రండి, కొట్టుకుందాం, రండి, కొట్లాడుకుందాం, రండి రండి. మీ తల నా తల ఎగిరిపోవాలి, రండి, రెడీ, దానికి సాయి. నాకు భయాలు లేవు. ఒట్టి చేతులతో వచ్చినవాడిని, పుట్టినవాడిని. ఆస్తులు లేకుండా ఉంటాయా? పుట్టినప్పుడు, పోయేటప్పుడు ఆస్తులు ఉంటాయా? ఒంటి మీద చొక్కా వేసుకొని వస్తే ఇంటికి ఒంటి మీద చొక్కాతో వెళ్తాను, అదే నా ఆస్తి. ఉంటాయేమో ఇళ్ళు వాకిళ్ళు, వాటి మీద నాకు మమకారం లేదు. కుటుంబాలు ఉన్నాయేమో, బిడ్డలు ఉన్నారేమో. నేను తండ్రిని, జాగ్రత్తగా చూస్తున్న నా బిడ్డల్ని. కానీ వాళ్ళకి ఏమైపోతారని చెప్పి నా ప్రజల్ని, నా అన్నదమ్ముల్ని నేను వదలను. ఉన్న కుటుంబం కంటే కూడా నాకు ఈ కుటుంబం చాలా ముఖ్యం. Subscribe to our channel and press the bell icon for the latest updates.